నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇవి చైర్మన్ పోస్టుకు వచ్చిన నామినేషన్స్. రూపేష్ రోల్ నెంబర్ 610. రూపేష్ పేరు మీద సెంట్రల్ పోలీస్ స్టేషన్లో 2 క్రిమినల్ కేసులు ఫైల్ అయి ఉన్నాయి. ఇలా కేసు మీద విచారణ జరిగేటప్పుడు తన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదు. క్రిమినల్ అని ప్రూవ్ చేస్తేనే క్రిమినల్ అంటారు. కేసు విచారణ జరుగుతుందిగా. ఏం తెలుసురా నీకు? అవును మరి వస్తే అప్పుడు కావాలంటే సుభాష్ ఆపు. రూపేష్ ఆలోచిద్దాంలే. సార్ ఇది పట్టుకోండి. రోల్ నెంబర్ 608 పోల్ వర్గీస్. సార్ నేను వీళ్ళ నామినేషన్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఇవ్వండి సార్, మేము చెక్ చేస్తాం. నామినేషన్ మీ చేతికి ఇవ్వదు, చూపించండి చాలు. ఇదిగో చూడండి. సార్ సార్ ఇక్కడ ఒక పేరు చూడండి, వాళ్ళ నాన్న పేరు చూడండి. ఈ పాల్ వర్గీస్ ఎవరు? నామినేషన్ యాక్సెప్ట్ చేయకూడదు, విత్ డ్రా చేసుకోవాలి. ఆలోచించడానికి ఏం లేదు ఇక్కడ. ఎన్నిసార్లు చూసినా అప్లికేషన్ యాక్సెప్ట్ చేయకూడదు. అందులో ఆల్రెడీ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. నామినేషన్ రిజెక్ట్ చేస్తే మంచిది. ఏంటి రూపేష్, స్కూల్ పిల్లల స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసి చుక్కలేదు కమ్మలేదు అంటున్నావు? పోటీ చేయడానికి భయపడుతున్నావా? మేము విత్ డ్రా చేసుకోవాలా? వద్దు, నువ్వు పోటీలో ఉండాలి. ఏం చేస్తావో చూస్తా. పదండ్రా. మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి, సరేనా? లిస్ట్ చూడరా. అజయ్ అన్న, ఇదిగో ఈ పోర్షన్ మాత్రం కొంచెం మార్చాలి. ఇది చూస్తుంటే న్యాయస్థానంలో ఉంది. అజయ్ అన్న, అది బాలేదు కొంచెం. అది బాగుంది. మీరు డ్రా చేయండి, గీయండి. జోవి ఒకసారి చెప్పు. నువ్వు మన క్యాండిడేట్ లిస్ట్ తీసుకెళ్ళి లేడీస్ హాస్టల్కి వెళ్ళి ఒక 200 కాపీస్ ఇవ్వు. 300 కాపీస్ ఇచ్చాయి. అమ్మాయిల మనసులోనే మన క్యాండిడేట్స్ పేరు బాగా రిజిస్టర్ అవ్వాలి. సరే, నేను 400 కొడతా. సరే కొడతాను, నేను వెళ్తున్నా. సుభాష్, ఇలా మనకు నచ్చిన బొమ్మలు గీసి పబ్లిసిటీ చేయటం మన పార్టీకి అలవాట్లేదు. బాగా ప్రచారం చేసి ఓటర్స్ మనసులో స్థానం సంపాదించుకోవాలి. ఇవన్నీ అసలు పనికిరావు సుభాష్. రాజేష్ అన్న, మనం కొన్ని పనికిరాని పనులు చేయాలి. నువ్వెంత చెప్పినా నేను యాక్సెప్ట్ చేయలేను సుభాష్. రాజేష్ అన్న, ఇది బయట సమస్య కాదు, మన క్యాంపస్లో ఉన్న సమస్య. మనం గెలవడానికి చేసే ప్రయత్నం. వాళ్ళు 4 బోర్డ్స్ పెడితే మనం 8 బోర్డ్స్ పెట్టాలి. క్యాంపస్లో ప్రతి చోట పాల్ ఫేస్ మాత్రమే కనిపించాలి. అందరి మనసులో SFI మాత్రమే ఉండాలి. అప్పుడే మనం వాళ్ళ మీద గెలవగలం. పోస్టర్స్ మాత్రమేగా పెడుతున్నాం. మనం ఏం చేయాలనుకున్నాం అదే చేద్దాం. వీటిని మనం ఎక్కడ పెడదాం రాజేష్ అన్న? సెంటర్లో అందరూ తిరిగే ప్లేస్లో పెడితే చాలదు. అందరూ తిరిగే అన్ని ప్లేసుల్లో పెట్టాలి. క్యాంపస్ ఫ్రంట్ గేట్, లైబ్రరీ ముందు, మన సెంటర్ సర్కిల్లో ఉన్న కాలువ దగ్గర, ఆ తర్వాత జియాలజీ ల్యాబ్ ముందు పెడితే లేడీస్ హాస్టల్ నుంచి చూస్తే కరెక్ట్ వ్యూ ఉంటుంది. మనం ఆ వరండాలో అక్కడైతే చాలా బాగుంటుంది. ఆ ప్లేస్లో పెడితే భలే వ్యూ ఉంటుంది. తర్వాత రౌండ్ టర్న్ దగ్గర, బస్ రూట్లో అన్ని చోట్ల, క్లాస్లో కాకపోతే స్టూడెంట్స్ క్యాంటీన్లో ఉంటారు కాబట్టి క్యాంటీన్లో ఒకటి. అంతేకాదు, నా ఆలోచనకు రాని అన్ని చోట్ల మనం బోర్డ్స్ పెట్టాలంతే. ఎక్కడ పెట్టినా చింపేస్తారు. చింపితే మళ్ళీ పెడదాం. అజయ్ అన్న, కొంచెం ఎక్కువ గీయండి. బోర్డ్స్ మాత్రమే కాదు, పాంప్లెట్స్, మేనిఫెస్టో ఇవన్నీ అందరి చేతుల్లో ఎప్పుడు ఉంటూనే ఉండాలి. వాళ్ళు మనల్ని నమ్మాలి. ఇన్ని రోజులు వాళ్ళ పాలన ఉంది, వాళ్ళ మీద విరక్తి వచ్చేసింది. ఇది మార్పు చేయాల్సిన సమయం. మార్పు వల్ల వచ్చే ఓటు, ఆ ఓటు మనకిప్పుడు కావాలి. అదే మన గెలుపుకు మొదటి మెట్టు. మార్పు కోసం వేసే ఓటు.